కు స్వాగతం. మనం ఈరోజు అమరావతి డెవలప్మెంట్లో కంచించెర్ల దాని గురించి తెలుసుకుందాం. ముందుగా ఇది అమరావతి రాజధాని చూద్దాం. ఇది అమరావతి రాజధాని, సీడ్ క్యాపిటల్. ఇది దాదాపు వెంచర్స్ అన్నీ కంప్లీట్ అయిపోయింది. ఇటు తాటికొండ వరకు, అడ్ రోడ్డు, పొన్నెకల్ వరకు వెళ్ళిపోయింది. ఇలా వచ్చేస్తే ఈ ముందుకి ఇది రాజధాని కానుకొని ఇటువైపు బ్రిడ్జ్ పెడితే కృష్ణానది వైపు, ఇటువైపు వస్తే ఇది కంచించెర్ల ఏరియా. ఈ ఏరియా అంతా కంచించెర్ల సరౌండింగ్స్. ఇది పరిటాల కంచించెర్ల మెయిన్. ఇది వచ్చేసి హైవే, విజయవాడ టు హైదరాబాద్ హైవే, నేషనల్ హైవే. ఇది ఈ హైవే ఆనుకొని మెయిన్ గ్రోత్ కారిడార్ ఉంటుంది ఈ ఏరియా మొత్తం. దీనికి కంచించెర్లకి మెయిన్ ఏంటంటే హైదరాబాద్ నుంచి వచ్చే ఇండస్ట్రీస్ గెస్ట్లు కానీ పబ్లిక్ కానీ మొత్తం నార్త్ ఎంట్రన్స్ అనమాట. రాజధానిలోకి రావడానికి నార్త్ ఎంట్రన్స్ హైదరాబాద్ వైపు నుంచి. అందువల్ల రాజధానిలోకి ఇటు నుంచే రావాలి కంపల్సరిగా. అందువల్ల ఇది అవుటర్ రింగ్లో నుంచి లోపలికి రావాలి, లేకపోతే ఇక్కడ వైకుంఠపురం దోవలూరు దగ్గర బ్రిడ్జ్ ఉంటుంది, ఈ బ్రిడ్జ్ ద్వారా రావాలి, లేకపోతే ఇది ఇన్నర్ రింగ్ రోడ్డు బ్రిడ్జ్ ద్వారా రావాలి. ఈ వరుసన 4 బ్రిడ్జిలు ఉంటాయి. అందువల్ల ఈ కనెక్టివిటీ చాలా తక్కువ ఉంటుంది. ఈ కంచించెర్ల నుంచి దాదాపు 10 కిలోమీటర్లలోనే రాజధాని, 10-12 కిలోమీటర్లో రాజధానికి ఎంటర్ అయిపోతారు. అందువల్ల ఈ ఏరియా గ్రోత్ ఏరియా బాగా డెవలప్ అవుతుంది. ఇది తక్కువ ఇన్వెస్ట్మెంట్తో మీరు ఫ్యూచర్లో మంచి బెనిఫిట్స్ పొందొచ్చు. ఎందుకంటే ఈ కంచించెర్ల నుంచి ఇదంతా మొత్తం ఈ గీతలు గీసింది కదా, ఇదంతా మొత్తం గ్రోత్ కారిడార్, ఇండస్ట్రీస్కి ఇస్తారు. ఇదంతా పూర్తిగా డెవలప్ అయ్యింది కంచించెర్లకి. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ కృష్ణానది ఒడ్డును మొత్తం ఇక్కడ గొల్లపూడి కాడి నుంచి మొదలు పెడితే ఇదంతా 4 లైన్స్ రివర్ ఫ్రంట్ రోడ్డు ఒకటి కన్స్ట్రక్ట్ చేస్తాను. ఈ రివర్ ఫ్రంట్ రోడ్డు ఇలా వచ్చేసి ఇలా మున్నేరు మీదుగా ఇట్లా కేసర్ టోల్ గేట్ దాటాక ఎక్కిద్ది అనమాట. ఇది 4 లైన్ వే. ఇది కూడా మనకి రాజధానిలోకి వెళ్ళడానికి ఒక మెయిన్ ఎంట్రన్స్. ఇటు నుంచి రాజధానికి వెళ్ళొచ్చు, ఇలా రాజధానికి వెళ్ళొచ్చు, ఇలా రాజధానిలోకి వెళ్ళిపోవచ్చు. ఇలా 5 రకాలుగా రాజధానిలోకి ఎంట్రన్స్లు ఉంటాయి ఈ కంచించెర్ల నుంచి. ఇన్ని వైపులా బెనిఫిట్స్ ఉంది. వీటితో పాటు ఈ ఏరియా ప్రజెంటు తక్కువలోనే ఉన్న ఈ ఏరియాలో ఇంకా ఇండస్ట్రీస్ అన్నీ ఫామ్ అయితే ఈ ఏరియాలో కూడా ఇప్పుడు గుంటూరు కంటే ఎక్కువగా డెవలప్ అయింది. రేట్లు కూడా విపరీతంగా పెరుగుతాయి. అందువల్ల ఈ ఏరియాలో ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళకి మంచి బెనిఫిట్స్ ఉంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ పరిటాల వస్తుంది. ఈ పరిటాల వచ్చేసి పరిటాలలో పెద్ద రైల్వే స్టేషన్ వస్తుంది. ఇప్పుడు ఈ కొత్తగా అమరావతికి వేసే రైల్వే లైన్లో పరిటాల దగ్గర మేజర్ రైల్వే స్టేషన్ ఏర్పాటు చేస్తున్నారు. ఇందుట్లో గూడ్స్ క్యారిడారు, పెద్ద లాజిస్టిక్ హబ్ కూడా 300 ఎకరాస్లో ఇవ్వమని సెంట్రల్ గవర్నమెంట్ ప్రపోజ్ చేసింది. ఇక్కడ ఒక 300 ఎకరాస్తో లాజిస్టిక్ హబ్ వస్తుంది. ఈ లాజిస్టిక్ హబ్తో పాటు ఇక్కడ కంచించెర్ల నుంచి నందిగాం దగ్గరలోనే ఒక సినీ స్టూడియో పెట్టాలని పవన్ కళ్యాణ్ గారు ఇల్లు ప్రతిపాదించారు. ఈ సినీ స్టూడియో కోసం కూడా ల్యాండ్ సేకరిస్తున్నారు. ఈ సినీ స్టూడియో ల్యాండ్ సేకరిస్తున్నారు. ఇక్కడ పరిటాల రైల్వే స్టేషను, ఇక్కడ పెద్ద లాజిస్టిక్ హబ్ వస్తుంది. హైవే పక్కన గ్రోత్ సెంటర్, ఇదంతా గ్రోత్ ఏరియా. ఇంతే కాకుండా ఇంకా ఫ్యూచర్లో ఇక్కడ చాలా మల్టీ కంపెనీస్ ఇది ఉందా, ఇదంతా ఫారెస్ట్ ఏరియా. ఈ ఫారెస్ట్ ఏరియా మొత్తం డీనోటిఫై చేసి ఇందుట్లో కూడా ఇండస్ట్రీస్ ఇస్తున్నారు. ఈ రైల్వే లైన్ కూడా దీన్ని ఆనుకొనే వస్తుంది. అందువల్ల ఈ ఏరియాలో అంతా గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కువ ఉన్నాయి. గ్రీన్ కనపడేంత ఈ గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కువ ఉండడం వల్ల ఈ ఏరియా అంతా ఇండస్ట్రీస్కి వస్తుంది. ఈ గ్రోత్ కారిడార్లో మంచి ఇండస్ట్రీస్ వస్తాయి. మనం ఇంకా దగ్గరలో హైదరాబాద్కి తెలంగాణకి దగ్గరలో ఉండటం వల్ల ఇక్కడ మంచి ఇది ఉంటుంది. ఇటు ఫ్యూచర్లో మనకి ఎన్ని విధాలుగా బెనిఫిట్స్ అంటే ఇక్కడ నుంచి మనకి షిప్ యార్డ్ దగ్గర, బందర్ షిప్ యార్డ్ దగ్గర షిప్ యార్డ్కి వెళ్ళొచ్చు. ఇక్కడ గూడ్స్ ఇది ఉంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. ఇవన్నిటికీ కృష్ణానది ఇటువైపే బాగా అనుకూలంగా ఉంటుంది. ఈ నార్త్ వైపు బాగా డెవలప్ అవుతుంది. ఫ్యూచర్ కూడా ఏదైనా రాజధానికి ఉత్తరం దిక్కుగా బాగా అభివృద్ధి చెందింది. అందువల్ల మీరు ఏదైనా సరే కంచించెర్ల ఈ ఏరియా అంతా చాలా ఫ్యూచర్లో అభివృద్ధి ఉంది. దీన్ని బాగా ఆలోచించి డెసిషన్స్ తీసుకోవచ్చు. ఈ ఏరియాలో ప్రజెంట్ అయితే చాలా తక్కువలో దొరుకుతున్నాయి ల్యాండ్స్ కూడా కాస్ట్. ఎందుకంటే ఇటు తాటికొండ ఈ ఏరియా కంటే ఇటువైపు ల్యాండ్స్ దాదాపు 50%. ఇక్కడ 30,000 ఉంటే 10-15,000లో దొరుకుతుంది. ఈ ఏరియాలో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయగలిగితే ఫ్యూచర్లో తాటికొండ కంటే ఇటువైపు ఎక్కువ డెవలప్ అయింది. ఫ్యూచర్లో రేట్లు కూడా ఇటువైపు ఎక్కువ పెరుగుతాయి. అదంతా ఆలోచించి తీసుకోవాలి. థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్.